యుఎస్లో ఉండొచ్చారు కదా, స్టార్టింగ్లో డైలాగ్స్ అవన్నీ మేబీ తెలుగు మాట్లాడుతున్నా డైలాగ్స్ అవన్నీ వచ్చేసేవా వెంటనే కొంచెం టైం పట్టేవా? తెలుగు అన్నా హిందీ అన్నా ఇంగ్లీష్ అన్నా లాంగ్వేజెస్ వరకు వస్తే నాకు చాలా ఇష్టం. తెలంగాణ మాట్లాడతాను నేను ఆల్మోస్ట్, అంటే మాట్లాడే వాళ్ళు దొరకాలి నాకు అంతే. సో ఏ ఇది తీసుకుని ఉర్దూ అంటే మా ఫ్రెండ్స్ ఉర్దూ కూడా మాట్లాడతాను నేను. సో ఇట్ ఈస్ లైక్ బై టాకింగ్ ఇన్ అ లాంగ్వేజ్ యు ఆర్ ఇన్కల్కేటింగ్ ద కల్చర్. ఆ కల్చర్ని మీరు తీసుకుంటున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అది. సో భాష అంటే చాలా ఇష్టం. సో మీరు అనేది ఏది కూడా నాకు పెద్ద అంటే ఇట్ ఈస్ అ మస్ట్ అండర్లైన్ చేసిన భాష అనమాట, అండర్లైన్ చేసిన పాయింట్ అది. ఒక భాష ఇచ్చారు అంటే దానిలో ఈ క్యారెక్టర్లో ఇలా మాట్లాడారు అంటే ఓకే, ఎందుకు మాట్లాడారు, ఆ కల్చర్ అది కాబట్టి సరే. దాంట్లో అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా చెప్పేవాళ్ళు ఉండాలి, కరెక్ట్. ఇప్పుడు యునీక్గా నేను ఒక భాష తీసుకున్నాను అంటే నెల్లూరు యాక్సెంట్ అంటే దానిలో ఏంటి క్లుప్తంగా ఎక్కడెక్కడ ఏది వాడతారు, ఎందుకు వాడతారు, అది ఎలా వచ్చింది అని కూడా అడుగుతాను ఒకసారి. బట్ అది చెప్తే ఇంకా ఈజీ అయిపోతుంది. మై మైండ్ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ ద ఆ క్యారెక్టర్ పరంగా నా హార్ట్ కూడా అది బిలీవ్ చేస్తుంది అన్నమాట తర్వాత మెల్లిగా. సో కొన్ని రోజులు నెల్లూరు వెళ్ళి వచ్చేస్తాను, అంటే వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. యూ వాచ్ ఆర్ యూ గో ఆర్ యూ డూ ఎనీథింగ్, అది మీ ప్రాసెస్. సో వెనెలా అప్పుడు భాషతో అసలు సంబంధం, ఐ మీన్ ఇష్యూ ఇస్ నాట్ ఈవెన్ క్లోజ్ టు అన్ ఇష్యూ. అది భాష హిందీలో నేను గాజీలో హిందీ డబ్బింగ్ నేనే చెప్పాను. యా ఎందుకంటే హిందీ వాజ్ మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ అది. లక్కీగా తెలుగు కూడా మా టీచర్ గారు ఫస్ట్ లాంగ్వేజ్ లానే చెప్పారు. సెకండ్ లాంగ్వేజ్ ఉన్నా ఆవిడ అప్పుడే ఎంత ఓపెన్గా ఉండేవారంటే ఐడియాకి సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో మనకి చాలా తక్కువ చెప్తారు 8th, 9th, 10th క్లాసెస్లో. అలాంటిది ఆవిడ ఆ పుస్తకం పక్కన పెట్టి మీరేం భయపడిన అవసరం లేదు, ఎగ్జామ్స్కి ఇది ఎలానో లేదు, సో నేను మీకు కథలు చెప్తాను అని చెప్పి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుని చెప్పేవారు ఫ్రీగా, అంటే మెంటలీ ఫ్రీ. ఎవరికి అయ్యి బాబోయ్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలా తెలుగులో అనే భయం లేకుండా చెప్పారు. సో ఆ భాష కూడా యూనో మా డిక్షన్ కానీ మా వొకాబులరీ వీలైనంతలో తెలుగు మాట్లాడటం వరకు బాగా వెళ్ళిపోతుంది. హిందీ అంతే. అండ్ ఇంట్లో కూడా నేను హిందీ మాట్లాడతాను, యాక్చువల్లీ వైఫ్ ఇస్ గుజరాతీ. సో దట్ వే ఇంగ్లీష్ ఏమో యూఎస్లో ఉన్నాను, అది ఆ ఇంగ్లీషు బ్రిటిష్ ఇంగ్లీష్ ఎక్కువ వాడలేదు ఇక్కడ. సో అదేమైనా యాక్సెంట్ వైజ్గా అంటే రాదేమో, బట్ ఐఎమ్ ప్రిటీ డీసెంట్ విత్ లాంగ్వేజెస్. బేసిక్ ఎక్కడండి మీరు? నేను పుట్టింది ఈస్ట్ గోదావరి అండి, కానీ నాకు 2 ఏళ్ళప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో. దాని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను. మూవీస్లోకి రాకముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఐటీ జాబ్. అంటే బేసిక్గా నేను వెళ్ళింది యూఎస్కి వెళ్ళింది యాక్టింగ్ నేర్చుకుందామనే వెళ్ళాను, కాకపోతే వర్కౌట్ అవ్వాలి. సో ఐ థాట్ ఐల్ గో ఫర్ 3-year కోర్స్. ఇట్ డెంట్ మెటీరియలైజ్, అవ్వలేదు అది. దెన్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ మ్యాథ్ అండ్ కంప్యూటర్ సైన్స్. మళ్ళీ జాబ్ చేసుకుంటూ కోర్స్ అయితే చేశాను, 3-month కోర్స్ చేశాను. 3-year కోర్స్ కాకుండా 3-month కోర్స్ చేశాను, బాగా షార్ట్ చేసేదాన్ని. బట్ లక్కీలీ ఏంటంటే ఐ ఫీల్ దట్ ఐ షుడ్ హ్యావ్ డన్ అ 3-year కోర్స్. అంటే అది అలా మిగిలిపోయింది, అరే చేస్తుంటే బాగుండేది అనేది. ఎందుకంటే నథింగ్ లెస్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్ మీకు నచ్చిన దాంట్లో మీరు ఎంత ఎక్కువ కష్టపడితే దాని రిజల్ట్ అంతే ఉంటుంది. సో కష్టపడలేదు అనే ఫీలింగ్ కొద్దిగా ఉంటుంది, కష్టపడినా ఇన్ ది రైట్ డైరెక్షన్. సచిన్ టెండూల్కర్ మరి ఇన్ని రోజులు ఆడారు అంటే ఆయన అన్ని రోజులు హీ ఓన్లీ ప్లేడ్ హీస్ అ మాస్టర్, అంటే గురువు అనమాట, ఋషి ముని టైప్ అది. సో అలాగే ఇప్పుడు అమితాబ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఐ మీన్ ఆల్ ద బిగ్ పీపుల్ ఆర్ ది పీపుల్ హూ హ్యావ్ సర్వ్డ్ ఇన్ ద ఫీల్డ్, వాళ్ళకి ఆయా దాంట్లో వాళ్ళు వర్క్ చేసి అంత టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దే బికమ్ లెజెండ్స్. సో కాన్స్టెంట్ లెర్నర్. కాన్స్టెంట్. ఐ వాంట్ టు లెర్న్ యాజ్ మచ్ as possible, as much as I can get, because it's fun. Otherwise it's boring. అది లేకపోతే
Hi, this is Ravi Verma, and congratulations to iDream Movies for crossing 700 million views plus. So, congratulations, congratulations, congratulations. Thank you.